వెల్కమ్ టు గణేష్ స్టడీస్. ఈరోజు మనం డిఎస్సిలో హిస్టరీ పార్ట్లో అధిక స్కోర్ సాధించడం ఎలా అనేది దీంట్లో డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఒక టాపిక్ తీద్దాం. ఏముంది మనకు? శాతవాహన అని ఉంది. మనకు శాతవాహనుల యొక్క మూల పురుషుడు ఎవరు అని అంటే, ఇక్కడ నేను మూల పురుషుడు అని అన్నాను. శాతవాహన రాజ్యాన్ని స్థాపించిన వాడెవరు? శ్రీముఖుడు. ఓకేనా? మరి ఇక్కడ ఆంధ్ర శాతవాహనులు అంటే ఇక్కడ శాతవాహనుల యొక్క ఆంధ్రప్రదేశ్లో రాజధాని ఏదని అంటాడు? ధాన్య కటకం అంటాడు. ఇప్పుడు ఈ ధాన్య కటకం అనేటువంటిది కృష్ణా నది ఒడ్డున ఉంటుంది, అమరావతికి సమీపంలో ఉంటుంది. అది ప్రస్తుతం కాదు, మన బుక్ ప్రకారం అది గుంటూరు జిల్లాలో ఉన్నదని విషయం మనం చెప్తాం. సరే, బాగుంది. ఇప్పుడు మనము శాతవాహనుల యొక్క రాజధాని గురించి చెప్పుకున్నాం. శాతవాహనుల రాజధాని గురించి చెప్పుకుంటూ అదేవిధంగా ఇక్ష్వాకుల యొక్క రాజధాని ఏది? విజయపూరి. మరి అదేవిధంగా పల్లవుల యొక్క రాజధాని ఏది? కాంచీపురం. మరి అదేవిధంగా చాళుక్యుల యొక్క రాజధాని బాదామి. మూడు చూడు ఒకే దగ్గరకు వచ్చేసాయి. ఓకేనా? ఒకటి. మరి అదేవిధంగా మీరు చూస్తే ఇక్కడ శాతవాహనుల యొక్క అంటే రాజ్యస్థాపకుడు శ్రీముఖుడు అన్నాం. మరి ఇక్ష్వాకుల యొక్క రాజ్యస్థాపకుడు ఎవరు? శ్రీ శాంతామలుడు. అట్లా ఒక్కొక్క రాజ్యవంశంలో ఒక్కొక్క ఇల్లేరు తీసుకుంటూ మనము వచ్చేయాలి. సరే, ఓకే, బాగుంది. ఇప్పుడు ఇక్కడ మనం చూసినట్లయితే శాతవాహన రాజధాని అయిపోయింది. అంటే మనం ఏం చెప్పాలి? ఇక్కడ ధాన్య కటకం అనే విషయం మనం చెప్పవచ్చు. రైట్, ఓకే. ఒక అంశం. ఇప్పుడు శాతవాహనులు అని అన్నాం కదా. శాతవాహనుల్లో ప్రసిద్ధి చెందిన రాజులు ఎవరు అంటాడు? గౌతమిపుత్ర శాతకర్ణి. ఈయన శాతవాహనంలోకెల్లా గొప్పవాడు. మరి మరొక ప్రసిద్ధి చెందిన రాజు ఉన్నాడు, వాసిష్ఠిపుత్ర పులోమావి. మరి ఇంకొక ప్రసిద్ధి చెందిన రాజు ఉన్నాడు, ఆయన యజ్ఞశ్రీ శాతకర్ణి అనే విషయం మనం చెప్పవచ్చు. మరి యజ్ఞశ్రీ శాతకర్ణి యొక్క ప్రత్యేకతలు ఏంది? ఈయన వాడ చరచాపల కలిగినటువంటి గుర్తులతో నాణ్యాలు ముద్రిస్తాడు. డబ్బుల పైన వాడ గుర్తు వేస్తాడు. ఇప్పుడు వాడ ఉన్నది అని అంటే దాని అర్థం ఏంది అని అంటే ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ జరుగుతున్నాయి సముద్ర మార్గం నుంచి అని అర్థం. మరి ఓడలు ఉన్నాయని అంటే ఓడ మార్గం ద్వారా కూడా సైనికులు వెళ్తున్నారని అర్థం. మరి అదేవిధంగా ఓడ ప్రయాణం జరుగుతుంది కాబట్టి ఏ దేశంతో వ్యాపారం జరుగుతుందండి? శాతవాహన కాలంలో రోమ్ దేశంతో అధికంగా వ్యాపారం జరిగేది. ఎట్టంటాడేమని? శాతవాహన కాలంలో ప్రసిద్ధి చెందిన నాణ్యాలు అంటాడు. సో ఓడ గుర్తు కలిగిన నాణ్యాలు. దాన్ని వేసిన వాడెవరు? యజ్ఞశ్రీ శాతకర్ణి. అంటే ఈ కాలంలోనే ప్రసిద్ధి చెందినటువంటి విదేశీ వ్యాపారం ఏంటంటే రోమ్ దేశంతో చేశారు. యజ్ఞశ్రీ శాతకర్ణి అంటే ఆయన సమకాలకుడు ఆచార్య నాగార్జునుడు.